ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన కాకాణి ప్రజలకి మా ఇక్కడ మద్దతుగా నిలబడి మన రామచంద్ర యాదవ్ గారు వస్తున్నారని చెప్పమని మన బీసీలకి అండగా నిలబడుతున్నానని కబురిచ్చి కాకి కబురు పంపినట్టు నాకు ఈ అవకాశం ఇచ్చి ముందుగా మా అన్న రామచంద్ర యాదవ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇక్కడున్న చిన్న కాకాణి ప్రజలు, పెద్దలు, నా తమ్ముళ్ళు, నా అక్కలు, నా చెల్లెళ్ళు నా మాటకు విలువిచ్చి గౌరవించి నాకు సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన భారత చేతన యోజన పార్టీ రామచంద్ర యాదవ్ గారు బడుగు బలహీన వర్గాలకి అండగా నిలబడతానని నేను మీ అందరికి ముందున్నాను. మీరు మనకి సపోర్ట్ చేయండి. మనల్ని అనగదొక్కుతున్న ఈ రెండు పార్టీలని మనల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారో మీరు చూస్తున్నారు. మన అన్నగారు మనకు అండగా నిలబడడానికి వచ్చారు. ఈ చిన్న కాకాణి కానీ మంగళగిరి కాన్స్టిట్యున్సీ కానీ ఈ రాష్ట్రం మొత్తం మీద 175 స్థానాల్లో అన్న పోటీ చేయబోతున్నారు. మనందరి కోసం, మన బడుగు బలహీన వర్గాల కోసం ఎంతమంది నిలబడుతున్నారు, అన్నకు సపోర్ట్ ఎవరు చేస్తున్నారు? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాలందరికీ అండగా నిలబడుతున్న రామచంద్ర అన్నగారికి ఎంతమంది మీరు సపోర్ట్ చేయబోతున్నారు? చేతులు ఎత్తండి. మన బడుగు బలహీన వర్గాలకి అండగా నిలబడబోతున్న ఆశా జ్యోతి మన రామచంద్ర అన్న గారికి థ్యాంక్ యూ అండి. ఇక్కడున్న చిన్న కాకాణి పెద్దలు నాకు చాలా సపోర్ట్ చేశారు. బాబాయ్ మీరు మీ అందరికి పెద్దలందరికీ చాలా చాలా థ్యాంక్స్. అనుకోకుండా ఒక చిన్న పార్టీ అండి ఇది. అన్నయ్య చిన్న మాట ఏమన్నారంటే మన ఈ బ్రహ్మయ్య గారు వచ్చి అన్న మీరు ఇక్కడ ఉంటున్నారు, మా కాకాణి యాదవులందరూ మీరు మాకు ఎవరనేది తెలియటం లేదు క్యాండిడేట్ కూడా అంటే, క్యాండిడేట్ కాదు నేనే మీకు అండ, నేను వస్తున్నా, పార్టీ ఏర్పాటు చేయండి. చిన్న పార్టీ యాదవులకు సంబంధించిన ఆత్మీయ సమావేశం చిన్న పార్టీ ఏర్పాటు చేసుకోండి. గ్రామాల కానుంచి, మండలాల కానుంచి, కాన్స్టిట్యున్సీ కానుంచి రాష్ట్రం మొత్తం భారత చేతన యోజన పార్టీ విజృంభించబోతుంది. చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికి. థ్యాంక్ యూ అన్నయ్య, నాకు చాలా అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ అన్నయ్య. నేను ఇంకొక మాట, నేను ఒక ఎస్సీ క్యాండిడేట్ని. రెండు పార్టీలకి చాలా చేశాను, చాలా అనగదొక్కారు నన్ను. మా అన్నయ్య రామచంద్ర అన్నయ్య ఫస్ట్ గుర్తింపు ఒక ఎస్సీ మాల మన బిడ్డ వచ్చింది. నాకు కులంతో సంబంధం లేదు, మా బిడ్డకు మేము గౌరవిస్తాము. మా చెల్లి అని మొట్టమొదట గౌరవించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మా అన్న రామచంద్ర అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ. మనస్ఫూర్తిగా రుణపడి ఉంటాను అన్నయ్య. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క. మంచి ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. ఖచ్చితంగా అది వాస్తవంగా ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్ని